కవిత సంపుటి పేరు వస్త్రం. దీంట్లో నుంచి అసత్యం అనేటువంటిది ఒక శీర్షిక, ఒక కవిత పేరు. ఈ వ్రాసిన వారు ఎవరంటే రచయిత్రి శ్రీమతి లలితా చండి, చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. అసత్యం. అసత్యం భలే అందంగా, ఎంతో నిజంగా, మరెంతో ప్రియంగా, భలే అందంగా, ఎంతో నిజంగా, మరెంతో ప్రియంగా, ఇంకా మరీ మరీ తనే సత్యాన్నంటూ స్వైరవిహారం చేస్తోంది. తనే సత్యాన్ని అంటూ స్వైరవిహారం చేస్తోంది. బొమ్మ బొరుసు ఆడుతూ నిజాన్ని నిలువదోపిడీ చేస్తూ, బొమ్మ బొరుసు ఆడుతూ నిజాన్ని స్వైరవిహారం చేస్తూ, నిజాన్ని నిలువదోపిడీ చేస్తూ చలామణి అవుతోంది. కలివిడిగా తిరుగుతూ కళకళలాడిపోతోంది. కలివిడిగా తిరుగుతూ కళకళలాడిపోతోంది. తనే అంతా ఆవృతమై కరాళ నృత్యం చేస్తూ, తనే అంతా ఆవృతమై కరాళ నృత్యం చేస్తూ పరిపాలిస్తోంది. దృష్టి సారించే ద్రష్టకు నిశిలోనూ ఓ శశి, నిశిలోనూ ఓ శశి, నిరాశలో ఓ ఆశ, నిరాశలో ఓ ఆశ. ప్రతిమేఘం ఓ రజత రేఖను అడ్డుకునే ప్రకాశిస్తూ, ప్రతిమేఘం ఓ రజిత రేఖను అద్దుకునే ప్రకాశిస్తూ, సముద్రఘోషలోనూ ఓ రవళి పలకరిస్తూనే భలే అందంగా, ఎంతో నిజంగా, మరెంతో ప్రియంగా, ఇంకా మరీ మరీ తనే సత్యాన్నంటూ స్వైరవిహారం చేస్తోంది. ఏమిటది? అసత్యం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఇదే వ్యవహారం. సత్యాలు కొద్దిగా ఉంటే అసత్యాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువ ఆకర్షణ పడుతూ ఉంటాం, వాటి వైపుకి ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ చదువుతూ ఉంటాం, ఎక్కువ వింటూ ఉంటాం. ఇది అసత్యం యొక్క గొప్పదనం ఏంటంటే అది ఆకర్షించినట్టుగా సత్యం కూడా తొందరగా ఆకర్షించదు. ఇది కవిత. రచయిత్రి లలితా చండి.